ఇక అసెంబ్లీలో అట్లా రచ్చరచ్చ జరుగుతుంది. ఏపీ అసెంబ్లీలో పంకపాటోళ్లు రచ్చరచ్చ చేసిండ్రు. ప్యాకేజీని పక్కన పెట్టి హోదా మీద మాట్లాడుకునేందుకు లడాయికి దిగిండ్రు. మేం మాట్లాడకుండా చంద్రబాబు కుత్కె పడుతుండని కస్సుమన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని అది ఇచ్చేదాకా తగ్గుడే లేదన్నారు. వైసీపీ రచ్చెట్లుందో ఎమ్మెల్యేలు ఏం కావాలంటున్నారో పురాగా ముచ్చట్లు మన బుచ్చన్న చెప్తాడు. మాట్లాడదానికంటే మాట ముచ్చట కంటే ఎక్కువ ఎందుకు లొల్లి పెడుతున్నారు? ఇది లొల్లి కాదండి, మాటనే. ఎందుకు చెప్తున్నామంటే ఎప్పుడైనా ఒక వ్యక్తి చెప్పిన భావాన్ని అర్థం చేసుకోలేనప్పుడు, ప్రభుత్వం అర్థం చేసుకోలేనప్పుడు ఖచ్చితంగా తన యొక్క భావోద్వేగాల్ని లొల్లి రూపంలో చూపించాల్సినటువంటి అవసరత ఇప్పుడు ఈ రోజు ఉంది. మీరేం చెప్పాలనుకున్నారక్క? వాళ్ళకి ఏం చెప్పాలనుకున్నారు? ఈ రోజు రాష్ట్రాన్ని విడదీసినప్పుడు ఏదైతే పార్లమెంట్లో ఆ రోజు తలుపులు మూసి వాళ్ళు చేసినటువంటి చర్య ఉందో అదే ప్రతిచర్యను ఈరోజు బీజేపీ టీడీపీ వాళ్ళు ఈ ఆంధ్ర అసెంబ్లీలో జరుగుతున్న విషయం ప్రత్యేక హోదా కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రత్యేక హోదా గురించి చర్చ జరగాలంటున్నాం. ఎందుకు జరపట్లేదని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తున్నాం. కాదమ్మా, మీరు మళ్ళా పొద్దుగాల ఒకసారి ఇప్పుడు ఒకసారి 2 సార్లు లొల్లి పెట్టారు, దాన్ని ఆగిపోయింది. అది మీరు ఎందుకు ఇంతగానో లొల్లి పెడుతున్నారు? వాళ్ళు పైసలు ఇస్తామని చెప్తారు కదా, మళ్ళీ పంచాయతీ ఎందుకు? ఎవరు పైసలు ఇస్తామని చెప్పారు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాకు మేము కట్టుబడి ఉన్నామని మొన్నటి వరకు అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. ఈరోజు నిన్న చెప్పినప్పుడు కూడా ప్రత్యేక ప్యాకేజీ అన్న వర్డ్ కూడా జైట్లీ గారు యూజ్ చేయలేదు. అంటే ఈరోజు ఏదో నామకాహ ఆంధ్ర ప్రజలను ఎలాగైనా మోసం చేయొచ్చు, ఎలక్షన్ ముందు మోసం చేశాము, రాజ్యసభలో మాట్లాడి ఇప్పుడు మళ్ళీ మోసం చేయొచ్చు అన్న మోసపూరిత ధోరణిలోనే వెళ్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష అయినటువంటి ప్రత్యేక హోదా మీద మీకు ఎటువంటి చిత్తశుద్ధి లేదు. అమ్మా శనార్థులమ్మా, ఎందుకు ఈ పంచాయతీ? మీకు మంచి కూర్చొని సావధానంగా మాట్లాడుకోవచ్చు కదా. ప్రతిపక్ష సభ్యులు వాళ్ళు సస్పెండ్ కావాలని వాళ్ళు ప్రత్యేక అజెండాతోటి శాసనసభ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు. ఈరోజు అందుకు నిదర్శనం స్పీకర్ గారిని అటాక్ చేయడం, బైకులు విరగొట్టి. వాళ్ళు ఏం చెప్పినా ఇంటలేరట కదా. అంటే వాళ్ళు చెప్పేది వినడానికి కాదండి. శాసనసభకు రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అది లోటస్ పాయింట్ కాదు. నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడి స్పీకర్ని అవమానపరచకు. నీకు ఏ రకంగా ఉంది రాజ్యాంగపరంగా హక్కు స్పీకర్ని అటాక్ చేసేకి? తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ప్రజా సమస్యలపైన చర్చించాలి. నిబద్ధత అనేది లేకుండా కేవలం క్రిమినల్ యాక్టివిటీస్కి ఇది సభ కాదు. ఇది వాళ్ళు అడుగుతున్నదేమో పైసలది ఒకటే కాదు, పైసలది కాకుండా ముందు అనుకున్నట్లుగానే ముందు మాట మీద నిలబడాలి, దీనికి హోదా ఇవ్వాలంటున్నారు. పైసలు ఇస్తారో ఇయ్యారో దానికి ఏం గ్యారంటీ లేదనే మాట వీళ్ళు చెప్తున్నది. ఇటుగా తెలుగుదేశం పార్టీలో అయితే కనుక కూర్చొని మాట్లాడితే దాంట్లో పైసలు లేకపోతే కనుక ఒకవేళ పైసలే మనకు వద్దనుకుంటే కనుక పైసలు రావు, హోదా రాదు, ఏం రాదు, అన్నీ పోతాయి. ఏదో ఉన్నదానికన్నా చూసుకోవాలి. ఇప్పుడు వచ్చిన దాన్ని తీసుకున్న తర్వాత ఎంకసిరికి వచ్చేదాన్ని చూడాలనేది వీళ్ళు అంటున్నమాట. పొద్దుగాల స్టార్ట్ అయిన పని చూస్తే కనుక వాళ్ళు మాట్లాడింది వీళ్ళు మాట్లాడింది మొత్తం ఉంటే ఎవరి పంచాయతీ వాళ్ళకే ఉంది. కానీ దీంట్లో అసలు ముచ్చట ఏందనేది అయితే ఇంకా తేల్తలేదు. ఇప్పటికి పొద్దుగాల మీటింగ్ స్టార్ట్ అయ్యేపటి నుంచి 2 సార్లు ఇది తగిలిపోయి నడిమితల్ని ఆగిపోయింది. పొద్దున ఒకసారి 10 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలని ఇప్పుడు ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకున్నాం. అమ్మా ఓ అవుతాలి ఎందుకోసం ఇట్లా వాళ్ళని మీరు ఎందుకు మాట్లాడనిస్తలేరు? ఎవరు మాట్లాడనివ్వట్లేదండి. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నది. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంది. అయితే వాళ్ళకి కావాల్సింది చర్చ కాదు. ప్రజా సమస్యలు వాళ్ళకి పట్టవు. ప్రతిపక్ష నాయకులకి రాష్ట్రాభివృద్ధి వాళ్ళకి పట్టదు. వాళ్ళకి కావాల్సిందల్లా ఎప్పుడు త్వరగా అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నారు. ఎప్పుడు కూడా గొడవలే కావాలి తప్ప వాళ్ళకి ప్రజా సమస్యలు చర్చకు రావడం ఇష్టం ఉండదు. మీరు వాళ్ళ గొంతు విసుకుతున్నారా? మాట్లాడని చేస్తున్నారు ఎవరు? మేము సిద్ధమంటుంటే చర్చకి సిద్ధమంటుంటే వాళ్ళు రావాలి కదా చర్చకి. ఈ రోజున స్పీకర్ గారి మీద దాడి చేశారు, మైకులు లాగేసుకున్నారు, పేపర్లు విసిరి కొట్టారు, మార్షల్స్ కొట్టారండి. ఈ రోజున స్పీకర్ గారి మీద దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యం మీద దాడి చేసినట్టే. ఎంత దారుణంగా ఈ రోజున ప్రతిపక్ష నాయకులు దిగజారిపోయారండి. ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఏమన్నారంటే మా గొంతు విసుకుతున్నారు, మాట్లాడలేకున్నారు. ఈ రోజు నుండి ప్రత్యేక హోదాకి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది. వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు. ఈ రోజున ప్రతి పైసా కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసా కూడా మనకే అవసరం. కష్టకాలంలో ఉన్నాం. ప్రతి పైసా కూడా తీసుకుని అభివృద్ధి చేసుకోవాలి. ప్రత్యేక హోదా వచ్చే వరకు కూడా పోరాడి తీరుతాం. వీళ్ళు తెలుగుదేశం పనులేదేమో గిట్లా ఉంది, వైసీపీ జగన్ పార్టీ లేదేమో గట్లా ఉంది ముచ్చట. ఎందుకంటే ఎవరిది వాళ్ళే చెప్తున్నారు. దాన్ని మాట్లాడడానికే మెయిన్ రెడీగా ఉన్నామని అంటే మెయిన్ రెడీగా ఉన్నామని చెప్తున్నారు. కానీ దాంట్లో లోపలికి పోయినాక అసలు ఎవరేం మాట్లాడుతుందో తెలుస్తలేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీటింగు 3 దినాలు పెట్టాలనుకున్నారు. 3 దినాల 2 దినాల ఇట్లా కాలం గడిచిపోయింది. ఇక మిగిలింది ఒకటే దినం ఉంది. మరి ఇలా మధ్యాహ్నం తర్వాత మీటింగు మరి ఏం చేస్తారనేది ఇంకా ఏం తెలుస్తలేదు. అది మీటింగ్ నడిచిన దానికంటే దీంట్లో నడిమితల బ్రేకులు తీసుకునే ఎక్కువ ఉంది.
రేపు ఒక్క దినం ఉంది, మరి ఒక్క దినానికల్లా ఏం మాట్లాడతారు? హోదా మీద మాట్లాడతారు. ఇంకో 4 బిల్లులు పాస్ అయ్యేటివి ఉన్నాయి. నిన్న కిందవాడి మీదవాడి లొల్లి మధ్యలోనే ఒక బిల్లు పాస్ అయింది, జీఎస్టీ బిల్లు పాస్ అయింది. మిగిలిన ఇంకా కొన్ని బిల్లులు ఉన్నాయి పాస్ కావాల్సినవి. మరి పాస్ చేస్తారా లేదా ఏమవుతుందో చూడాలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.